నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మీడియా మిత్రులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శివయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి విలేకరి కామేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మీడియా మిత్రులపై సినీ హీరో మోహన్ బాబు చేయి చేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని ఆయన తెలిపారు. మోహన్ బాబు చేతిలో దాడికి గురైన జర్నలిస్టు రంజిత్ కుటుంబాన్ని ఆదుకుని వారికి తగిన పరిహారం చెల్లించాలని మీడియా మిత్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సూర్య విలేకరి నరసింహం, ప్రజాశక్తి రిపోర్టర్ జడ్డయ్య, ఛానల్ 9 రిపోర్టర్ విద్యాసాగర్, ఆంధ్రజ్యోతి విలేకరి ఈదూరు మధుగోపాల్, N3 రిపోర్టర్ కల్పన, NDN రిపోర్టర్ కరుణాకర్, ఆంధ్రప్రభ విలేకరి బుట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నేను సాక్షి రిపోర్టర్ తోటపల్లి గూడూరు మండలం. నా పేరు కామేశ్వరరావు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి ఈరోజు మా తోటపల్లి గూడూరు మీడియా మేము ఈరోజు మండల కార్యాలయం తహసీల్దార్కి ఒక ఇంతపత్రం ఇవ్వడం జరిగింది. సినీ నటులు మోహన్ బాబు గారు ఇటీవల వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాక లోగోలు పెరుక్కొని వారి పట్ల అమానుషంగా దాడి చేయడము వంటివి మీరు చూసే ఉంటారు. ఇవి మేము మీడియా పరంగా మా వ్యక్తిగతంగా మేము ఏమి చేయము. మా యాజమానాలు మాకు ఏ పని తప్పచెప్తారు ఆ పని మీదే మేము రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మోహన్ బాబు గారు మీడియా మీద దురుసుగా ప్రవర్తించి దాడి చేసి గాయపరచడం జరిగింది. దీనిని మేము తోటపల్లి గూడూరు మండలం మీడియా తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మిగతా ఎవరైనా కూడా మా మీడియా మీద దురుసుగా ప్రవర్తించాలన్నా దాడులు చేయాలని ఆలోచన చేసినా కూడా వాళ్ళ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోహన్ బాబుపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు ఆత్మరక్షణ కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తోటపల్లి గూడూరు మండల రిపోర్టర్ని. ఇటీవల మీడియాపై దాడులు పెరిగిపోయినాయి. ఈ దాడుల్ని తోటపల్లి గూడూరు మండల రిపోర్టర్ల మీడియా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మీడియాపై దాడిని, మోహన్ బాబు చేసిన మీడియా పరంగా దాడులని, ఈ విధంగా మీడియాపై గాయపరిచిన వాళ్ళని దాడి చేయటం హేమమైన చర్య. ఇలా దాడులు చేయటం మంచి పద్ధతి కాదు. యాజమాన్య పద్ధతిలో యాజమాన్యం ఏ చెప్తే రిపోర్టర్లు అదే చేస్తారు. యాజమాన్య పద్ధతిలో అంతా పాటిస్తుంటాము. కానీ ఈ రిపోర్టర్లపై దాడులు చేయడాన్ని తీవ్రంగా తోటపల్లి గూడూరు రిపోర్టర్లందరినీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో జరిగినటువంటి ఘటన మంచు మోహన్ బాబు గారు TV9 మీడియా ప్రతినిధిపై దాడి చేసినట్లుగా 2 తెలుగు రాష్ట్రాలు అంతా చూశాయి. ఆ విధమైన ఘటన మన ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా ఇటువంటి దాడులు మీడియా మిత్రులపై చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇదే రకంగా ఈ పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరైతే మీడియా ప్రతినిధులపై చేసిన దాడులు లేదా మీడియా వాళ్ళని చూసినటువంటి చిన్న చూపును మేమందరం తోటపల్లి గూడూరు మీడియా తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఈ విధంగా మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుంటున్నాం.